సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సింహాచలం వెళ్లే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకుంటేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుంది. సింహాచలానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో భైరవ కోనలో ఈ కాలభైరవ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారు అతి భయంకరమైన శక్తివంతమైన రూపంలో కొలువై ఉండి భక్తుల కష్టాలను చిటికెలో దూరం చేస్తారని ప్రతీతి. ముఖ్యంగా రాహుకేతు దోషాలు, ఏలినాటి శని, కాలసర్ప దోషాలతో బాధపడే వారికి ఈ క్షేత్రం ఒక దివ్య ఔషధం. ప్రధాన రహదారి నుండి సుమారు 1 కిలోమీటర్ దూరం ప్రకృతి ఒడిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరు. పురాణాల ప్రకారం ఈ భైరవ స్వామికి పానకం కుండను నైవేద్యంగా సమర్పించిన తర్వాతే కొండపై ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవాలనే సంప్రదాయం ఉంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా పొరుగున ఉన్న ఒడిస్సా నుండి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ప్రతి నెల వచ్చే అష్టమి మరియు అమావాస్య రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అమావాస్య నాటి అర్ధరాత్రి వేళ ఈ కోనలో అడుగు పెడితే ఎటువంటి దుష్ట శక్తులైనా పటాపంచలవ్వాల్సిందే. మీ గ్రహ దోషాలు తొలగి మనశ్శాంతి కలగాలంటే ప్రకృతి అందాల నడుమ వెలిసిన ఈ భైరవనాథుడిని ఒక్కసారి దర్శించండి.